పరిసరాలు మన కోరికలను రూపుదిద్దుతాయి. కోరికలు ఒకరి పరిసరానికి అనుగుణంగా ఏర్పడతాయి. అవి ఇంద్రియాల వల్ల సృష్టి అయినవి కాబట్టి మీ ఇంద్రియాల గ్రహింపుకే అవి పరిమితమయ్యాయి. పల్లెటూళ్ళలో సంతకు వెళ్ళడం మీకు కొంచెం ఉత్తేజాన్నిచ్చి మీ కోరికను తృప్తిపరుస్తుంది. కానీ మీరు ప్రపంచవ్యాప్త వస్తు ప్రదర్శనశాలకు వెళ్ళి అక్కడ ప్రదర్శించిన వివిధ వస్తువులను చూసిన తర్వాత ఈ చిన్న సంత మీకిక ఏమాత్రం ఆకర్షణీయంగా అనిపించదు. ఇప్పుడే భగవంతుడితో అనుసంధానానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తక్కువ రకమైన ఈ భూలోక ఆనందాలను పోల్చేటందుకు ఈ ఉదాహరణ వివరిస్తుంది. అప్పుడు మీ కోరికలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ప్రగతి చెందినవి అవుతాయి. దేవుడితో ఏకమవ్వాలన్న కోరిక అన్నిటికన్నా అత్యుత్తమమైనది. మీరు ఒక చిన్న కోరిక తీరగానే మరోదాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ మీ దగ్గర దేవుడు ఉంటే మిగిలిన అన్ని కోరికలు సంపూర్ణంగా నెరవేరుతాయి. ముందుగా దైవ సామ్రాజ్యాన్ని, ఆయన న్యాయాన్ని అన్వేషించండి. అప్పుడు మిగిలినవన్నీ మీకు చేకూరుతాయి. ముందుగా అత్యున్నతమైన ఈ కోరికను ఎందుకు నెరవేర్చుకోకూడదు? ఆయనను తెలుసుకోవాలని మీరు చేసే ప్రార్థనలకు ఆయన జవాబిచ్చినప్పుడు మిగిలిన ఇతర కోరికలన్నీ తక్షణమే శాశ్వతంగా నెరవేరుతాయి. బహుశా నాకేం కోరికలు లేవని మీరు భావించవచ్చు. అయితే ఏవైనా కొనుక్కోవడానికి షాపింగ్కి జనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో నేను తరచుగా గమనించాను. వాళ్లకు ప్రత్యేకంగా ఫలానాది కావాలనే కోరిక ఉండదు. కానీ ఉన్నట్టుండి ఏదో వస్తువు వాళ్ళ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఆలోచిస్తారు, అది నాకు కావలసింది. పగలు రాత్రి ఆ వస్తువు వాళ్ళ మనస్సులో మెదులుతూ ఉంటుంది. చివరకు వాళ్ళు దాన్ని కొంటారు. డబ్బు అప్పు చేసి అయినా సరే. ఇక కొని పెట్టుకున్న కొద్ది కాలానికి దానిమీద మోజుపోతుంది. వాళ్ళు మరొకటి కావాలంటారు. నాకే కనుక $1000 లేదా ఒక కారుంటే లేదా ఒక ఈత కొలనుంటే అనేవాళ్ళు తారసపడుతూ ఉంటారు మనకు. కానీ ఆ కోరిక తీరగానే వేరే దానికోసం వాళ్ళు పాకులాడతారు. మానవుల కోరికలు పరిపూర్ణమైనవి కావు. కాబట్టి అవి నెరవేరడం అనేది పరిపూర్ణమైన ఆనందానికి దారితీయదు. మీరు పెట్టుకోదగ్గ ఒకే ఒక కోరిక దైవ సాన్నిధ్యం అని మీరు గుర్తుపెట్టుకోనీయకుండా అడ్డుకోవడానికి ఈ ప్రపంచ పరిసరం ప్రయత్నిస్తుంది. కానీ ప్రతిరోజు మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పొగ తాగకూడదని, తెలివి తక్కువగా తినకూడదని, అబద్ధం చెప్పకూడదని, మోసం చెయ్యకూడదని మీరు మనస్సులో నిశ్చయించుకున్నప్పుడు ఆ మంచి కోరికల విషయంలో దృఢంగా ఉండండి. వాటిని బలహీనపరచకండి. చెడు పరిసరాలు మీ సంకల్పానికి భంగం కలిగిస్తాయి. తప్పుడు కోరికలకు దారి తెరుస్తాయి. అదొక్కటే జీవితమని మీరు అనుకుంటారు. కానీ మంచి వ్యక్తులతో జీవించండి. దైవ సంసర్గం అయిన తరువాత ఏ ఇతర కోరికలు మిమ్మల్ని ప్రలోభపెట్టలేవు. అవన్నీ మురిగిపోతాయి. కాబట్టి కొద్ది నిమిషాల గాఢ ధ్యానం, సాధు సన్నిధిలో ఉండటం ఈ అజ్ఞాన సాగరాన్ని దాటి భగవంతుడి తీరానికి చేరడానికి ప్రేరణనిచ్చే తప్ప అవుతుంది. థ్యాంక్ యూ.